శ్రీమాత్రే నమః. ఒక సందర్భంలో కంచి చంద్రశేఖర పరమాచార్య గారు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. అప్పుడు పరమాచార్యులు శాస్త్రి గారిని మీ నాన్నగారు రచయించిన రామకథామృతము చదవమని అడిగారు. శాస్త్రి గారి నాన్నగారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు. వాళ్ళ నాన్నగారు రచయించిన రామకథామృతము చదువుతున్నారు. అప్పుడు ఆ సమయంలో బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. డబ్బు ఇచ్చి వెళతాను అని అన్నాడు. పరమాచార్య గారు శాస్త్రి గారిని నువ్వు చదువు అని అన్నారు. సేవకుడు మళ్ళీ వచ్చి డబ్బు ఇచ్చి వెళతాడంట, తొందరగా దర్శనం ఇప్పించండి అని అంటున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారు ఆ సేవకులతో అతను డబ్బు ఇచ్చి తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నావా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను, లేదా వేచి ఉండమను. ఈ సంఘటనను బట్టి మనకు ఏమి అర్థమవుతుంది? రామాయణం గొప్పదని పరమాచార్యుల వారు మనకు తెలియజెప్పారు. ఓం శ్రీమాత్రే నమః.